ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు కుటుంబాల్లో తల్లి యొక్క పాత్రను మనం చూస్తుంటాం, తల్లి యొక్క ప్రేమను చూస్తూ ఉంటాం. మరి కుటుంబంలో అంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడాను తల్లి ఒకరి పట్ల మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. ఎందుకొరకనంటే వారు బలహీనులు, చేతగానటువంటి వారు మరి మిగతా బిడ్డలతోటి కంపేర్ చేసుకుంటే వారు ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వారిగా ఉన్నటువంటి వారిగా ఉంటారు. మరి అటువంటి వారి పట్ల మిగతా బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమ కంటే కూడాను కొంచెం అత్యధికంగానే తల్లి ప్రేమ చూపిస్తుంది. మరి ఈ లోకములో ఉన్నటువంటి తల్లే ఒక బలహీనుడైనటువంటి కుమారుడి పట్ల లేదా ఏ విధమైనటువంటి జ్ఞానము లేనటువంటి ఒక బిడ్డ పట్ల అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, నీవెందుకు, నేను బలహీనురాల్ని, నాకు యోగ్యత లేదు, నన్నెవరు ప్రేమించడం లేదు, నన్నెవరు ఆదరించేవారు లేరు, నన్నెవరు హక్కున చేర్చుకునేవారు లేరని మనుషుల ప్రేమ కొరకు నీవు తలడిల్లిపోతున్నావు? నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను ప్రేమించడం లేదని అనుకుంటున్నావా? దేవుడు ఈ యొక్క లేఖనంలో తెలియజేస్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశింపకుండునట్లు జ్ఞానంలోని సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క బలహీనతలను బట్టి నీవెందుకు కృంగిపోతున్నావు? ఒక తల్లే తనకున్నటువంటి బిడ్డల్లో ఎవరైతే బలహీనమైనటువంటి బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డ పట్ల అంత అధికమైనటువంటి ప్రేమ చూపిస్తున్నప్పుడు దేవుడు మరీ శ్రేష్టముగా ఆయన ఎవరో గొప్పవారి కోసము లేదంటే జ్ఞానవంతులైనటువంటి వారి కొరకు అని ఆయన వచ్చానని లేదంటే ఆయన నేను ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు, కానీ లోకములో ఘనులైనటువంటి వారిని బలహీనుల్ని హెచ్చించు నిమిత్తమే నేను ఏర్పరచుకొని ఉన్నాను. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని నేను ఏర్పరచుకొని ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క లేఖనం ద్వారా నీకు తెలియజేయబడుతున్నటువంటి దేవుని మాట ఏమిటో నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? నువ్వు మనుషుల దృష్టిలో విలువ లేకుండా ఉండవచ్చేమో, మనుషుల దృష్టిలో గుర్తింపు లేనటువంటి స్థితిలో నీవు ఉండొచ్చేమో. కానీ ఒక తల్లి తన బిడ్డలందరికంటే ఒక బలహీనుడైనటువంటి బిడ్డని ఏ రీతిగా అత్యధికముగా ప్రేమిస్తుందో అదే రీతిగా జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క తెలివిని బట్టి కాదు, నీ యొక్క జ్ఞానమును బట్టి కాదు, లేదా నీ యొక్క బలహీనతలను బట్టి కాదు, కానీ ఆయన యొక్క కృప ద్వారా ఆయన నీ మీద ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకొరకనంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని నేను ఏర్పరచుకొని ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన శిష్యులైనటువంటి వారు కూడాను పామరులే, బలహీనులే, కానీ వారు లోకాన్ని, ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి గొప్ప సువార్త వారు చేయగలిగారు అని అంటే వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నాను నీవు విశ్వసించగలిగినట్లయితే
నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు. నువ్వేమాత్రం కూడా నేను బలహీనరాలని నువ్వు తలంచవద్దు. కానీ నీ బలహీనతల్ని దేవుడు చూడట్లేదు, లేదా నీ చేతగానితనాన్ని దేవుడు చూడట్లేదు. కానీ ఆయన దృష్టిలో నీవే విలువైనటువంటి పాత్ర అని ఆయన ఎంచుతున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే మర్చిపోవద్దు. మన పితరుల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వారి జీవితాలని దేవుడు హెచ్చించినటువంటి విధానం నువ్వు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పితరుల జీవితాల్లో చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.